ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మీ జీవితంలో మీకు కావలసినటువంటి కోరికను నెరవేర్చుకోవటానికి 5 రోజుల పాటు మీరెంతో విశ్వాసంతో ఒక కోరికను రాయాలి. అంటే రోజుకి 55 సార్లు. దాన్ని 5x55 అంటే 5x55 మిర్రర్ టెక్నిక్ అంటారు. అది చాలా పవర్ఫుల్. నమ్మకంతో విశ్వాసంతో మీకు ఏం కావాలో, జాబ్ కావాలా, డబ్బు కావాలా, ఇల్లు కావాలా, దేనికైనా ఆ కోరికను 55 సార్లు రాయాలి రోజుకి. అట్లా 5 రోజులు రాయాలి. ఒకే సమయంలో మీరు బ్రహ్మముహూర్తంలో రాస్తారా, లేకపోతే మీకు ఎప్పుడు ఈవినింగ్ రాస్తారా, మనసు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు రాయాలి. కాన్సన్ట్రేషను చాలా శ్రద్ధగా పెట్టాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితంలో మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అయితే మిర్రర్ టెక్నిక్ ఎలా చేయాలి? మిర్రర్ టెక్నిక్ ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చాలా బ్రైట్నెస్ వస్తుంది, ఒక తెలివితేటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే వారిని వీరిని అడిగి ఒక ఐడియాని అడగాల్సిన పని లేదు. అలా కన్ఫ్యూజన్ లేకుండా మీరే చక్కగా డెసిషన్ తీసుకుంటారు. మీ కోరికకు, మీ ఆలోచనకు మీరే సంఘర్షణ జరగకూడదు. అంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అన్నమాట, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీరు చక్కటి ఆలోచనలను, ప్రేమను వ్యక్తం చేసినప్పుడు మీకేం జరుగుతుందంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే అది చాలా దివ్యమైన విషయం. ఆ మిర్రర్లో మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవాలి, పొగుడుకోవాలి. నన్ను మించిన వారు మరొకరు లేరు, నేను చాలా తెలివైన వ్యక్తిని, నేను అందగత్తెని, అందగాడిని, నేను బిజినెస్ బిలియనియర్ని, టాలెంటెడ్ పర్సన్ని అంటూ మిమ్మల్ని మీరు అద్భుతంగా పొగుడుకోవాలి. ఎక్కడా విమర్శించకూడదు. ఏంటి నేను ఇట్లా ఉన్నాను అని వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకోకూడదు. అద్భుతంగా పొగుడుకోవాలి. ఆ మాటలు మీకు శరీరంలో వైబ్రేషన్స్ రావాలి. అంత ఇష్టంగా, మీరంటే మీకు ఎంత ఇష్టమో ఆ ఇష్టాన్ని అక్కడ ప్రదర్శించాలి, చాలా చాలా ఇష్టంగా. అట్లా మీ ఆత్మ చూస్తూ ఉంటుంది. మీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది, కానీ మీ ఆత్మ, మీలో ఉన్న ఆత్మ దివ్యశక్తి అన్ని గమనిస్తూ ఉంటుంది. ఓహో, నువ్వు ఇంత అందంగా ఉండాలనుకుంటున్నావా అంటూ మీ కోరికలకు మీ చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. మీరు పాజిటివ్గా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటూ, నన్ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అందరూ అభినందనలు తెలుపుతున్నారు, నేను చాలా డబ్బు కలిగి ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నన్ను మించిన వాడి ప్రపంచంలో మరొకరు లేరు అంటూ అద్దంలో చెప్పాలి. నాలోని దివ్యశక్తి, నీ రక్షణలో అత్యద్భుతంగా నన్ను నడిపిస్తున్నావు. డబ్బుతో, సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అత్యంత ఆనందంగా, సంతోషంగా, పేరు ప్రఖ్యాతులతో నన్ను నీ రక్షణలో నడిపిస్తున్నావు. నీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి అద్దంలో చూస్తూ. అందంగా రెడీ అవ్వాలి. ఏ రోజుకు ఆ రోజు మీ అందాన్ని రెట్టింపు చేసుకునేలాగా మీ పట్ల మీకు విశ్వాసం ఉండాలి, అంత ఇంట్రెస్ట్ ఉండాలి, మిమ్మల్ని మీరు ప్రేమించాలి. అద్దంలో చెప్పాలి, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నేనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పినప్పుడు మీ ఆత్మ అంటే సబ్కాన్షియస్ మనసు, ఓహో నీకు ఇలా ఇష్టమా, అయితే నిన్ను మరింత అందంగా చేస్తానంటుంది. ఎందుకంటే దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటాం. ప్రతి 11 నెలలకోసారి మనల్ని పునఃసృష్టి చేస్తుంది. మనం కోరుకున్నప్పుడు మనం ఎలా కావాలో అలా ఫిట్నెస్తో సహా ఎంత అందంగా ఉండాలో అంత ఇమేజ్ను, ఆ వీడియో ఆడియోను లోపల మనసులో ఆత్మకు చూపించాలి, అద్దంలో చెప్పాలి. అట్లా మీరు మిమ్మల్ని అద్భుతంగా పొగిడినప్పుడు మిమ్మల్ని చుట్టుకునే ఆ ఆత్మ ఉంటుంది. అది అయస్కాంత క్షేత్రం అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మిమ్మల్ని చుట్టుకునే ఉంటుంది. మీరు మీ యంగ్ వయసులో, యవ్వనంలో ఉన్నప్పుడు అందాన్ని ఊహించుకుంటే, ఓహో ఆ చిత్రాన్ని సబ్కాన్షియస్ మనసు చూపించినట్లు అవుతుంది. అలా కావాలని చెప్పి మీరు అడిగినట్లు అవుతుంది. అట్లా మీ చుట్టూ ఆ అద్భుతమైన శక్తి మిమ్మల్ని ప్రతి 11 నెలలకోసారి మీరు కోరుకున్న విధంగా మీ శరీర ఆకృతిని అంత అందంగా, తెలివితేటలతో, డబ్బుతో, సంపదలతో, ఆ అవకాశాల వెల్లువన్నీ కల్పించి మీ శరీరంలో మార్పులు చేయటమే కాకుండా
అంత అందంగా ఉండేలా కూడా పునఃసృష్టి చేస్తుంది. ఎందుకంటే అది ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, మరిన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. దానికి మరణం లేదు. దానికి ప్రేమతో మీరు ఒక ఫ్రెండ్ లాగా అడిగినప్పుడు అంత అద్భుతంగా మిర్రర్ టెక్నిక్లో రోజుకి 2 సార్లు మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ అంత అత్యంత అందంగా అలంకరించుకోవాలి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఎందుకు రెడీ అవ్వాలి నేను అనుకుంటాను. మీరే మీ అందాన్ని అడ్డుకుంటారు. అయితే నీకు ఇంట్రెస్ట్ లేదా అని చెప్పి సబ్ కాన్షియస్ మనసు అలా అందవిహీనంగా, ఇంట్రెస్ట్ లేని వ్యక్తిగా, అంటే అట్రాక్షన్ లేని వ్యక్తిగా తయారు చేస్తుంది. మీరు అట్రాక్టివ్గా ఉండాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ చూడండి, లాస్ట్లో అట్రాక్షన్ ఎనర్జీతో కూడుకున్నాయి. మనలోని కోట్ల కణాలు, ప్రకృతి, పంచభూతాలు, మబ్బులు, గ్రహాలు సమస్తం ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. మనం ఏది పలికితే దాన్ని విశ్వంలోకి తీసుకెళ్లి ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా మనకి నిజం చేస్తాయి. మనకు కావలసిన అంశాలను, మన జీవితంలో ఏం కోరిక కావాలో దాన్ని ప్రత్యేకంగా ఆకర్షించాలి. మనం అడగకుండా ఏదీ రాదు. మనలోని ఆత్మలో ఆ వీడియో ఆడియో కదలికలు మనకేం కావాలో చూపించకుండా ఆ ఎనర్జీ పాస్ అవ్వకుండా అవ్వదు. ఇక్కడ మీ అద్భుతమైనటువంటి సబ్ కాన్షియస్ క్షేత్రంలో ధన రూపంలో ఉందో, రుణ రూపంలో ఉందో నిర్ణయించేది మీ కోరికలే. మీరు కోరుకోకుండా, మీరు మీ మాటల ద్వారా, చేతల ద్వారా ప్రేమను వ్యక్తం చేయకుండా ఏది రాదు. ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరంటే మీకు ఎంత ఇష్టమో ఆ ఇష్టం మొత్తాన్ని శరీరం పులకించిపోయేలాగా అనుభూతులు, యాక్షన్, ప్రేమ, ఆత్మవిశ్వాసం, ఆ చిరునవ్వు, చెలరేగిపోయే తత్వంతో మిమ్మల్ని ఒక విశ్వసుందరి కింద, అద్భుతమైన హీరో కింద అనుకుని వర్ణించుకోకపోతే, మీరంటే మీకెంత ఇష్టమో మీ ఇష్టాన్ని మీరు ప్రదర్శించకపోతే మీ ఆత్మ ఆ విధంగా తయారు చేయదు. కాబట్టి మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా మీ ప్రేమను ఆ అద్దంలో మీ ప్రతిబింబానికి ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తికి మీ ఆత్మవిశ్వాసాన్ని అత్యద్భుతంగా వ్యక్తం చేయండి. మరింత ప్రేమ వచ్చి చేరుతుంది. మీరెంత ప్రేమనిస్తే మీలోని ఆత్మ అంత బాగా అర్థం చేసుకుంటుంది. అది చేయండి. తర్వాత ఈ 5 రోజులు ఈ టెక్నిక్ 5 ఇంటూ అంటే 5 ఇంటూ 55 ఆ టెక్నిక్ చాలా పవర్ఫుల్. ఆ టెక్నిక్ మీ కోరికను 5 రోజులు రోజుకి 55 సార్లు రాయాలి. నమ్మకంతో, విశ్వాసంతో మాత్రమే రాయాలి. మీకు ఇష్టం ఉంటేనే చేయాలి. నమ్మకపోతే పనిచేయదు. మీ కోరిక ఏం కావాలి, మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు ఎంత కావాలి, ఆ అమౌంట్ నాకు ఇంత కలిగి ఉన్నానని రాయాలి. దాన్నే 55 సార్లు రాయాలి, 55 లైన్లలో. రాసేటప్పుడు చాలా ఫాస్ట్గా రాసేయటం, కంగారుగా రాసేయటం, టైం అయిపోయిందని ఎక్కడో ధ్యాస పెట్టి అలా చేయకూడదు. మీకు ఫ్రీగా ఉన్న సమయంలోనే మనసంతా అక్కడే పెట్టి ఆ కోరిక రాసేటప్పుడు ఆ డబ్బు మీరు నిజంగా కలిగి ఉన్నట్టుగా రియల్ అనుభూతిని కలిగి ఉండాలి. యాక్షన్ ఉండాలి. ఆ డబ్బు లెక్క పెడుతున్నట్టుగా, ఆ స్మెల్, ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు, ఏం ఖర్చు చేస్తున్నారు, దాన్ని అంతటిని ఊహించుకుంటూ ఇష్టంగా, నిజంగా అంత డబ్బు మీరు ఒక 10 లక్షలు కోరుకున్నారా, ఎంత కోరుకున్నారు మీకు తెలుసు కాబట్టి అది కలిగి ఉన్నాను అంత డబ్బుని అని రాసి దాంతో ఏం చేయాలో మీరు ఆ పని చేస్తున్నట్టుగా ప్రతి లైన్ రాసేటప్పుడు నేను సుమారుగా చెప్తున్నాను. మీరు ఏదైనా రాసుకోవచ్చు. అంటే నేను కేవలం డబ్బు గురించి చెప్పాను. ఎక్కువ మంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బుకే ఇబ్బంది పడుతుంటారు కాబట్టి నేను అది చెప్పాను. మీరు హౌస్కి కోరుకోవచ్చు, లైఫ్ పార్ట్నర్ గురించి రాసుకోవచ్చు, జాబ్ గురించి రాసుకోవచ్చు. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే ఆ రోగం తగ్గిపోయినట్లు రాసుకోవచ్చు. చాలామందికి షుగర్ వ్యాధులు ఉంటాయి. ఆ షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. విశ్వానికి కృతజ్ఞతలు. ఆ లైన్ రాసేయాలి అట్లా. ఇంకా జ్వరం తగ్గిపోయింది. మీరు దేనికైనా వాడుకోవచ్చు టెక్నిక్. కాకపోతే మీకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, టెన్షన్ ఉండకూడదు. అది రాసేటప్పుడు ఒకరోజు 55 సార్లు రాసేటప్పుడు, 55 లైన్లు రాసేటప్పుడు ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో, ప్రేమతో రాయాలి. అదర్వైజ్ పనిచేయదు. రాసేసాక 5 రోజులు పూర్తయ్యాక దానికోసం ఎదురు చూడకూడదు. మీ పనిలో మునిగిపోవాలి. దానికోసం ఇంకా రాలేదేంటని వెయిట్ చేయకూడదు. ఒకవేళ అది రాకపోతే ఎవరికైనా, చాలా మందికి వస్తుంది, రాకపోతే దానికి మించి ఏదో ఇవ్వటానికి విశ్వం నిర్ణయించుకుందని అనుకోవాలి. నిరుత్సాహపడకూడదు. మీరు కోరుకున్నది రాలేదంటే నీ లెవెల్కి ఇది కాదు, ఇంకెంతో మంచిది, పెద్దది ఇస్తాను అనుకుంటుంది యూనివర్స్. అలా మీరు అర్థం చేసుకోవాలి.
అలా ఆలోచించగలగటం, భావించగలగటం ద్వారా యావత్తు సృష్టిపై మీకు ఆధిపత్యం లభిస్తుంది. మీ చేతల ద్వారానో, మీ కోరికల ద్వారానో, మీ మాటల ద్వారానో మీరు ప్రేమను చాలా ఇష్టంగా పంచినప్పుడు మీ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రంలోకి ప్రేమ వచ్చి చేరుతుంది. మీరెంత ప్రేమ ఇస్తే మీలోని ఆత్మ అంత గొప్ప అయస్కాంత క్షేత్రంగా విస్తృతం అవుతుంది, అంత శక్తివంతం అవుతుంది. అందువల్ల మీరు కోరుకునే విషయాలను మీ వైపుకి ఆకర్షించుకునే శక్తి మీలో పెరిగిపోతుంది రోజు రోజుకి. అప్పుడు మీరు ఎటువంటి స్థాయిలో చేరుకుంటారంటే మీ అయస్కాంత శక్తి చాలా బలంగాను సానుకూలంగాను పరిమళమిస్తుంది, అలా విస్తరిస్తుంది. వెంటనే మీరెంతో బాగున్నాననే ఆ భావన మీలో కలిగి అది మీ జీవితంలో నిజంగా సహకారం అవుతుంది. అదే మీలోని అసాధారణమైన శక్తిగా, అదే ప్రేమ యొక్క ప్రత్యక్ష సత్యం అవుతుంది. అలా మీరు ఆలోచించగలగటం, కోరుకోవటం, దేని మీదైనా చాలా శ్రద్ధ పెడతారు. ప్రజెంటేషన్ చాలా ఎక్సలెంట్గా ఇస్తారు. మీరు ఒక కంపెనీకి CEO అయితే ఆ కంపెనీని అత్యద్భుతంగా నడిపిస్తారు. ఏ చిన్న పని చేసినా చాలా ఇష్టంతో, శ్రద్ధతో చేయాలి. మీరు అది ఆఫ్టర్ అని అనకూడదు. ఏ పని చేసినా దానికి న్యాయం చేయాలి, శ్రద్ధ పెట్టి చేయాలి. ప్రేమ ఎంత వేగంగా పనిచేస్తుందో మీ జీవితంలో మీరు అంత అద్భుతంగా మీరు మారిపోయినప్పుడు ఆ సంగతి మీరు ఆశ్చర్యపోతారు. మీరు కోరుకునే విషయాలు ఎంత పెద్దవైనా సరే ఆ విశ్వానికి ఒక చిన్న చుక్కతో సమానం. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎంత చక్కగా మారిపోతారో పాజిటివ్గా, ఒక మహారాణిలాగా మిమ్మల్ని మీరు రాజుగా, ఒక రాజ్యానికి రాజుగా, ఒక రాణిగా ఊహించుకున్నప్పుడు అక్కడ ఊహించుకోవటానికే మీరు సందేహిస్తున్నారంటే మీరు ఈ లోకంలో అద్భుతంగా జీవించడానికి ఇష్టపడట్లేదని అర్థం చేసుకుంటుంది యూనివర్స్. మన సందేహాలే మనకు ద్రోహం చేస్తాయి, మనం గెలుచుకోబోయే మంచిని పోగొట్టుకునేలా చేస్తాయి అనుమానాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదానికి టెన్షన్ గురైపోతుంటారు. తద్వారా ఆ టెన్షన్ ఏం చేస్తుంది? మీకే ద్రోహం చేస్తుంది. మీ జీవితాన్ని ఆ డిసీజెస్కి, అనారోగ్యానికి గురి చేస్తుంది. మీరు కోరుకున్న కోరిక ఏది నెరవేరకుండా చేస్తుంది. అంటే మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మీ నమ్మకం ఏమాత్రం చెదరకుండా ఉండాలి. అత్యద్భుతంగా మిమ్మల్ని మీరే నమ్మకపోతే వేరెవరు ఎందుకు నమ్ముతారు? మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలా ప్రేమిస్తుంది? ప్రకృతి మీకు ఎలా సహకరిస్తుంది? ఇంద్రధనుసు ఎలా కనిపిస్తుంది? ప్రకృతిలో సుగంధ పరిమళాలు, వాసన మీకు రాదు. సువాసన కోల్పోతారు. మీరు విలువైన వ్యక్తి కాదు అని మీరే నిర్ణయించుకున్నట్టు అవుతుంది. ఇక్కడ మీరు ఎంతో ఇష్టాన్ని పెంచుకోవాలి. మీ కోరికను ఎంతో అద్భుతంగా రాయాలి. రాసి దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఈ ప్రపంచం కుట్ర చేసైనా మీ కోరికను నెరవేరుస్తుంది. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు అది జరుగుతుంది. అలా మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు మీ కోరిక పట్ల శ్రద్ధ పెట్టి, ఇష్టంతో, ప్రేమతో ఆ మిర్రర్ టెక్నిక్ కానీ, 5x55 ఈ 555 టెక్నిక్ కానీ చాలా నమ్మకంతో, విశ్వాసంతో రాయటం, మిర్రర్ టెక్నిక్ కూడా అద్భుతంగా చేసినప్పుడు ప్రేమశక్తి దృష్టిలో మీ కోరిక ఒక చిన్న బిందువుగా ఈజీగా నెరవేరుతుంది. మీ జీవితంలో ఏదో ప్రతికూలమైన విషయం ఉండి మీరు దాన్ని మార్చాలనుకుంటే, అంటే నెగిటివ్ ఉంది, దాన్ని మార్చాలని మీరు అనుకుంటున్నారు. మీరు కోరుకున్న మార్పు ఆల్రెడీ వచ్చేసినట్లు ఊహించాలి, అట్లా అనుభూతించాలి. ఆ వ్యతిరేకత ప్రేమ రాహిత్యంలో నుంచి వస్తాయని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రేమ నింపుకోపోతేనే నెగిటివ్స్ వస్తాయి. మీరు ప్రేమ నింపుకోపోతేనే అనుమానాలు వస్తాయి. మీరు ప్రేమ నింపుకోపోతేనే ప్రపంచం సహకరించదు. ఆ సహకరించకుండా అయిపోతుంది. మీరు నమ్మట్లేదు అంటుంది కదా. అలా మీరు ప్రేమను అత్యద్భుతంగా మీరు పెంచుకున్నప్పుడు మీ పట్ల ప్రతిదీ మీకు ఆకర్షిస్తారు. అందుచేత మీరు వ్యతిరేకతని దూరం చేసుకుంటారు. ప్రేమను నింపుకున్నప్పుడు మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే మరొకరు ఎందుకు ప్రేమిస్తారు? మీపై మీకే నమ్మకం లేకపోతే మరొకరు మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు? మీ రహస్యాన్ని మీరే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు? గుర్తుపెట్టుకోండి, మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఈ దివ్యమైన భూమి మీద ఒక రాజుగా, ఒక రాణిగా అద్భుతంగా జీవించడానికి వచ్చానన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆలోచనలు ప్రేమను నింపుకొని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని అట్రాక్ట్ చేయాలి. మీలో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ బయట ప్రపంచంలోకి విడుదల చేయాలి.
యాక్షన్, ఫీలింగ్స్, అనుభూతులు, ప్రేమ ఇవన్నీ రిలీజ్ చేసినప్పుడు 5 సెన్స్ ఫీల్ అయినప్పుడు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాకపోతే చాలామంది ఈ బాధ వైపు, నెగిటివ్ వైపు, ఏడుపు వైపు, ఈ స్ట్రెస్ గురైపోయి మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇవన్నీ కోరికలను అడ్డుకుంటాయి, మీకే అవి ద్రోహం చేస్తాయని సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వ్యతిరేకత ఆ ప్రేమను అడ్డుకుంటుంది. మనసు ఆనందంగా ఉండకుండా, శరీరం యవ్వనంగా ఉండకుండా రోగాల పాలవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకోవాలి. ఆ శరీరానికి ప్రేమను ఇవ్వండి. తద్వారా యవ్వనపు ఛాయలు మీరు స్టార్ట్ అవుతాయి. శరీరం టైట్ అవుతుంది, జుట్టు చిక్కపడుతుంది, ఆ వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. మీరు అర్థం చేసుకోండి. ఎంత ప్రేమనిస్తే మీ శరీర సౌందర్యం అంత పెరుగుతుంది. వేరెవరు ఎలా ఉన్నారో మీరు జడ్జి చేయొద్దు. మిమ్మల్ని మీరు ప్రేమించండి. అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్